హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి యానిమల్ హస్బెండరీ అండ్ డైరీకి సంబంధించినటువంటి జాబ్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఇంతకీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది, దీనికి సంబంధించి టోటల్ క్లారిఫై అయితే అందిస్తాను. ఓకేనా? అయితే ప్రధానంగా అభ్యర్థులు చేయాల్సినటువంటి ముఖ్యమైన వీడియో ఏంటంటే, ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, 10 మందికి వీడియోని షేర్ చేయండి. అర్థమవుతుందా? ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వీడియో రీచ్ అవుతుంది. తద్వారా వాళ్ళు కూడా ఈ గుడ్ న్యూస్ని తెలుసుకోగలుగుతారు. తద్వారా వాళ్ళు కూడా చదివి తమ నిరుద్యోగులం ఏదైతే ఉందో ఆ నిరుద్యోగతనాన్ని తీసేసి ఉద్యోగులుగా తాము తీర్చిదిద్దుకునేటటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు మన ఇండియా వైడ్గా ఉన్నటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రతి ఒక్క జిల్లాకి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా మన ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా మనకి రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి దీనికి డిప్లొమా చేసినటువంటి వాళ్ళు యానిమల్ హస్బెండరీ పరంగా, ఏహెచ్ఏ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు, డైరింగ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. ఇకపోతే ఇంతకీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సిలబస్ ఏంటి? ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ సిలబస్సే ఉంటుందండి. కాకపోతే మళ్ళీ కొన్ని ప్రభుత్వ పథకాలు అవి ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పులు చేసి సూపర్ 6 తీసుకురావచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానంలో ఈ యొక్క బాబు సూపర్ 6 ఆ పథకాలు అయితే అమలు చేయొచ్చు. ఇక మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది నోటిఫికేషన్ కోసమే ఎదురు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా ఒక్కసారి అభ్యర్థుల యొక్క ఆవేదన మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? నిన్న మనం ఏవైతే వీడియో చేశామో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొట్ల దుర్గారాం గారు వాటి కోసమే నేను ఆశతో ఎదురు చూస్తున్నా అని చెప్పి ఈ విధంగా నమస్కారం అయితే చేస్తున్నారు. ఓకేనా అండి? చూడండి, అభ్యర్థుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉందనేది, ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ నుంచి మనం బయటపడాలి, ఎలా అయినా మన యొక్క కష్టం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనం చదివితేనే మనకి ఖచ్చితంగా మేలు అయితే ఉంటుంది, మనకి జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా తనగాని ప్రసాద్ గారు కడపలో ఏహెచ్ఏ పోస్టులు హోమ్ మినిస్టర్ అంటున్నారు. ఖచ్చితంగా అప్డేట్ రాలేదండి, ఇంకా వస్తుంది. ఓవరాల్ మనకి 3739 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మనకి మన నాయకుల దగ్గర నుంచి అందినటువంటి సమాచారము. అయితే ఇక జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే నేను తెలియజేస్తాను. ఓకేనా? జిల్లాల వారీగా లిస్ట్ ఏదైతే వస్తుందో దాని పరంగా మనం అయితే అందరికీ తెలియజేస్తాము. ఓకే? కడపలో పోస్టులు ఉన్నాయని చెప్పి 2 సార్లు పెట్టారు ఈయన కామెంటు. ఓకే? సరే గైస్, ఈ విధంగా అభ్యర్థుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అయితే ఈ విధంగా ఉంది. చాలామంది ఒత్తిడి, సంఘర్షణ, వ్యాకులత వీటన్నిటికీ లోనవుతుంది. ఎందుకంటే చదువుకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు చదువుకున్న దానికి ఉద్యోగం లేదు, జాబ్ లేదు. జాబ్ వస్తే డబ్బు వస్తుంది. ఈ విధంగా తమ యొక్క ఫైనాన్షియల్ పరంగా కూడా తమ కుటుంబాన్ని కూడా ఆదుకోవచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా మ్యారేజ్ చేసుకునేటటువంటి వాళ్ళు, జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నామని ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అండి. కాబట్టి ఎనీవే మన అందరి కష్టాలకు సమాధానం మనం గవర్నమెంట్ జాబ్ సంపాదించడం. ఓకే? ఆల్ ది బెస్ట్ గైస్. అప్డేట్ రాగా నేను అందిస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.